ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. మేషరాశివారికి 2026లో ఎలా ఉంటుంది? 2026లో మేషరాశివారికి కొన్ని లాభాలు కలుగుతాయి. అవి ఏంటి? కుటుంబ జీవితం ఎలా ఉంటుంది? ఆరోగ్యం ఎలా ఉంటుంది? కెరీర్, వ్యాపారస్తులకు, ఆర్థిక స్థితి, ప్రేమ జీవితం, విద్యార్థులకు, వివాహితులకు ఎలా ఉంటాయి? ఇలా అనేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశివారికి ఈ నూతన సంవత్సరాగమనం మీ జీవితంలో ఒక సరికొత్త స్వర్ణయుగానికి నాంది పలకబోతోంది. ఇది కేవలం క్యాలెండర్లో మారే ఒక సంఖ్య కాదు, మీ జీవిత గమనంలో ఒక అద్భుతమైన మలుపు. మీ సంకల్ప బలానికి, మీ అకుంఠిత దీక్షకు, మీ అచంచలమైన ధైర్యానికి ఆ భగవంతుడు ప్రసాదించే అపూర్వమైన కానుక ఈ సంవత్సరం. గతంలో మీరు పడిన ప్రతి కష్టానికి, అనుభవించిన ప్రతివేదనకు ప్రతిఫలం దక్కే సమయం ఆసనమైంది. మీలోని శక్తి సామర్థ్యాలు ప్రజ్వరిల్లి మిమ్మల్ని ఒక కొత్త శిఖరానికి చేర్చబోతున్నాయి. ఈ సంవత్సరమంతా గ్రహాల సంచారం మీకు అనుకూలమైన ఫలితాలనే అందించబోతోంది. ముఖ్యంగా గురుగ్రహాల యొక్క శుభదృష్టి మీ రాశిపై ప్రసరించడం వలన మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం మీ వెన్నంటే నడుస్తుంది. ఆర్థికంగా ఇది ఒక అద్భుతమైన సంవత్సరం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి, ఊహించని ధనలాభం కలుగుతుంది, మరియు మీరు చిరకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి అడుగు ఒక స్పష్టమైన లక్ష్యం వైపు సాగుతుంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ మేషరాశివారు రాశిపరంగా కనుక ఈ రాశిని చూసుకుంటే వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు. ఇప్పటివరకు వీరు ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో బాధలను కూడా అనుభవించారు. చిన్నప్పటి నుండి కూడా ప్రతి ఒక్క కష్టం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకున్నారు. అలా వచ్చినటువంటి కష్టాలను ఎంతగానో, అలాగే వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను పెట్టి అతి కొద్ది రోజుల్లోనే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నారండి. అలాగే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన వీరికి ఈ సంవత్సరమంతా మంచే అనేది జరగబోతుంది. ఇన్ని రోజులు కూడా వీరికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోవడం వలన ఎన్నో కష్టాలను అయితే అనుభవించారు అని చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క మనస్తత్వం ఏంటి అంటే, వీరు ప్రతి కష్టం నుండి ప్రతి ఒక్క గుణపాఠం నేర్చుకుంటారని చెప్పుకోవాలండి. కాబట్టి ప్రతి ఇబ్బందిని కూడా ఎంతో ఇష్టంగా దాటుకుని వచ్చారు. ఎందుకంటే ప్రతి సమస్య అంటే, ప్రతి కష్టం కూడా ఒక్కొక్క గుణపాఠాన్ని వీరికి నేర్పించిందనే చెప్పుకోవాలి. అయితే రాబోతున్నటువంటి రోజుల్లో వీరికి మానసిక పరంగా కాని, డబ్బు పరంగా కాని చాలా మంచి జీవితమైతే వీరు అనుభవించబోతున్నారు. ఇక 2026లో కెరీర్ పరంగా చూస్తే ఇది మీ ఎదుగుదలకు సోపానం లాంటిది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల వంటి శుభవార్తలు వింటారు. మీ పనితీరుకు అధికారుల నుండి, సహోద్యోగుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెడతాయి. కొన్ని చిన్నపాటి అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని మీరు మీ అద్భుతమైన ప్రతిభతో, మొక్కవోని ధైర్యంతో అధిగమించి ముందుకు సాగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు రక్షా కవచంలా నిలుస్తుంది. ఈ సంవత్సరం మీలోని యోధుడిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కష్టాలు ఎదురైనప్పుడు మీరు కుంగిపోరు. వాటిని ఒక సవాలుగా స్వీకరించి, అవకాశాలుగా మార్చుకుని ఎలా విజయం సాధించాలో ప్రపంచానికి చాటి చెబుతారు. మీ ప్రతి అడుగులోనూ జాగ్రత్త, మీ ప్రతి ఆలోచనలోనూ స్పష్టత, మీ ప్రతి మాటలోనూ నిజాయితీ మిమ్మల్ని మరింత శక్తివంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. ఈ జాతక ఫలాలు మీకు దారిచూపే దిక్సూచి మాత్రమే, కానీ ఆ దారిలో ప్రయాణించి గమ్యాన్ని చేరవలసిన యాత్రికులు మీరే. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం మీ పాదాక్రాంతం కావడం తథ్యం. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ సంవత్సరం మీ బంధాలను మరింత బలపరిచే ఒక అద్భుతమైన కాలం. మీ నుండి కొంచెం ఓర్పు, మరింత అవగాహన అవసరమైనప్పటికీ అంతిమంగా మీ కుటుంబంలో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. మీ మాటకు కుటుంబంలో ఎనలేని విలువ లభిస్తుంది. మీ సలహాలు కుటుంబ సభ్యులకు మార్గనిర్దేశం చేస్తాయి. అయినప్పటికీ కొన్నిసార్లు మీ మాటలు అపార్థాలకు దారితీసే అవకాశమున్నందున మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి ప్రేమతో కూడిన పదాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. సంవత్సరం ప్రారంభంలో కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. పాత ఆస్తి తగాదాలు లేదా గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ చర్చకు రావచ్చు. ఇలాంటి సున్నితమైన సమయాల్లో మీరు కోపానికి, ఆవేశానికి తావివ్వకుండా సంయమనంతో వ్యవహరించడం చాలా అవసరం. మీ ప్రశాంతతే మీ కుటుంబానికి శ్రీరామరక్షగా నిలిచి సమస్యలు పెద్దవి కాకుండా కాపాడుతుంది. మీరు తీసుకునే ఓర్పుతో కూడిన నిర్ణయాలే కుటుంబ ఐక్యతకు పునాది వేస్తాయి. సంవత్సరం మధ్య భాగానికి చేరుకునే కొద్దీ కుటుంబ వాతావరణంలో ప్రశాంతత నెలకొంటుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీ ఇంట్లో ఏదైనా పెద్ద శుభకార్యం జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అది మీ చిరకాల స్వప్నమైన నూతన గృహప్రవేశం కావచ్చు, లేదా మీ పిల్లల ఉన్నత విద్యకు సంబంధించిన వేడుక కావచ్చు, లేదా ఒక ఘనమైన దైవ కార్యం కావచ్చు. ఈ సమయంలో మీ ఇంటికి బంధుమిత్రుల రాకపోకలు పెరిగి ఇల్లంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వారి శారీరక అవసరాలను తీర్చడమే కాకుండా వారికి మానసిక ధైర్యాన్ని, భరోసాను ఇవ్వడం మీ ప్రథమ కర్తవ్యం. మీ తోబుట్టువులతో మీ సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా మెరుగుపడతాయి. మీరు ఎదుర్కొనే ఏ కష్టంలోనైనా వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.
ఈ పరస్పర సహకారం మీ మధ్య ఉన్న బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది. కుటుంబంలోని ఒకరి మొండి వైఖరి లేదా వారి పంతం మీకు కొన్నిసార్లు చికాకు తెప్పించవచ్చు. అలాంటి వారిని బలవంతంగా మార్చాలని ప్రయత్నించడం కన్నా వారి స్థానంలో ఉండి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ నిస్వార్థమైన ప్రేమ, మీ సహనం చివరికి వారిలో కూడా సానుకూలమైన మార్పును తీసుకువస్తాయి. ఈ సంవత్సరం మీరు మీ కుటుంబం కోసం కొన్ని వ్యక్తిగత సుఖాలను త్యాగం చేయాల్సి రావచ్చు. కానీ ఆ త్యాగాల ఫలితంగా భవిష్యత్తులో మీరు పొందే ఆనందం అమూల్యమైనది. మొత్తం మీద ఈ సంవత్సరం కుటుంబ బంధాల యొక్క నిజమైన విలువను మీకు తెలియజేస్తుంది. మీరు ఎంత ఓపికగా, ఎంత ప్రేమగా, ఎంత కలుపుగోలుగా ఉంటారో మీ కుటుంబ జీవితం అంత ప్రశాంతంగా, అంత సంతోషంగా ఉంటుంది. అందరినీ కలుపుకోయిపోయే మీ స్వభావమే మీ కుటుంబాన్ని అన్ని ఆటుపోట్ల నుండి కాపాడే కవచంలా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, బలమైన కుటుంబమే మీ నిజమైన బలం, మీ విజయానికి పునాది. ఉద్యోగస్తులైన మేషరాశివారికి ఈ సంవత్సరం మీ వృత్తి జీవితంలో ఒక సువర్ణాధ్యాయం అని చెప్పవచ్చు. ఇది మీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయే సంవత్సరం. ఈ సంవత్సరం మీ నుండి అసాధారణమైన శ్రమను, అంకితభావాన్ని కోరుకుంటుంది, కాని దానికి పదింతల ప్రతిఫలాన్ని కూడా అందిస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటకు మీరు నిలువుటద్దంలా నిలబడి మీ విజయ పరంపరను కొనసాగిస్తారు. వాయిదా వేసే తత్వానికి, సోమరితనానికి మీ జీవితంలో ఈ సంవత్సరం చోటులేదు. పని ప్రదేశంలో మీ గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. మీ పనితీరు, మీ నిజాయితీ, మీ సమయపాలన మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఉద్యోగస్తులకు మార్చి నుండి జూన్ మధ్యకాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ సీనియర్ అధికారులు మీకు అండగా నిలుస్తారు. వారి మద్దతుతో మీరు సంక్లిష్టమైన ప్రాజెక్టులను కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు పడిన కష్టానికి మించిన గుర్తింపు, ప్రశంసలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సంవత్సరం ప్రారంభం నుండే మీపై పని భారం గణనీయంగా పెరుగుతుంది. మీరు ఊపిరి సలపనంత పనిలో నిమగ్నమై ఉంటారు. కొన్నిసార్లు ఇంత కష్టపడుతున్నా ఫలితం వెంటనే కనిపించడం లేదే అనే చిన్న నిరాశ కలగవచ్చు. కాని ఇక్కడే మీ సహనం పరీక్షించబడుతుంది. నిరాశకు లోను కాకుండా మీ పనిని మీరు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళండి. మీ కష్టానికి ఫలితం వసంతకాలంలో వికసించే పువ్వులా కాస్త ఆలస్యంగానైనా అద్భుతంగా ఉంటుంది. మీపై అధికారులతో లేదా కొందరు సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశముంది. వారు మీ పనిలో లేనిపోని తప్పులు వెతకడానికి ప్రయత్నించవచ్చు లేదా మీకు రావలసిన కీర్తిని వారే పొందాలని చూడవచ్చు. ఇలాంటి సమయంలో మీరు ఆవేశానికి లోనైతే పరిస్థితి మరింత దిగజారుతుంది. మీ మౌనంతో, మీ అద్భుతమైన పనితీరుతోనే వారికి గట్టి సమాధానం చెప్పండి. మీ నిజాయితీ, మీ కష్టపడే తత్వమే మిమ్మల్ని అన్ని కుట్రల నుండి కాపాడుతుంది. సంవత్సరం మధ్యలో కొంతమందికి ఉద్యోగంలో ఊహించని మార్పు లేదా కోరుకున్న బదిలీ లభించే సూచనలు బలంగా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంటికి దూరంగా వెళ్లవలసి వచ్చినా దాని గురించి చింతించకండి. మొదట్లో ఇది మీకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా ఈ మార్పు మీ కెరీర్ ఎదుగుదలకు, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని గ్రహించండి. కొత్త ప్రదేశం, కొత్త వాతావరణం మీకు ఎన్నో కొత్త విషయాలను నేర్పిస్తాయి. మీ దృక్పథాన్ని విశాలం చేస్తాయి. మీరు ఎంత ఓపికగా, ఎంత సహనంగా ఉంటే అంత అద్భుతమైన ఫలితాలను పొందుతారు. విజయం కోసం పక్కదారులను వెతకవద్దు. అవి మిమ్మల్ని తాత్కాలికంగా ఆకర్షించినా చివరికి ఇబ్బందులకే దారితీస్తాయి. కష్టాన్ని నమ్ముకుని పనిచేసేవారికి ఈ సంవత్సరం చివరి నాటికి ఒక తీపి కబురు అందుతుంది. అది మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ రూపంలో కావచ్చు, లేదా మీ ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరిచే జీతం పెరుగుదల రూపంలో కావచ్చు. మీ సహనానికి, మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించి తీరుతుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీ ఉద్యోగానికి సంబంధించిన కొత్త కోర్సులు చేయడం, లేదా ఆధునిక టెక్నాలజీని నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో మీ ఎదుగుదలకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం మీరు నాటిన కష్టమనే బీజం భవిష్యత్తులో విజయమనే మహావృక్షంగా ఎదిగి మీకు కీర్తి, గౌరవం అనే ఫలాలను అందిస్తుంది. కాబట్టి వెనకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఇక వ్యాపార రంగంలో ఉన్న మేషరాశివారికి ఈ సంవత్సరం ఒక అద్భుతమైన అవకాశాలగని అని చెప్పవచ్చు. కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ అవి మీ వ్యాపార దక్షతను, మీ వ్యూహరచనా నైపుణ్యాన్ని మరింత పదును పెడతాయి. మీరు పెట్టిన పెట్టుబడికి, మీరు పడిన కష్టానికి అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. ఇది మీ ఓపికను, మీ వ్యాపార చాకచక్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే కీలకమైన సంవత్సరం. మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. సంవత్సరం ప్రారంభంలో వ్యాపారంలో వేగం కొద్దిగా మందకొడిగా అనిపించవచ్చు. లాభాలు ఆశించిన స్థాయిలో రాకపోవడం, ఖర్చులు పెరగడం వంటివి గమనిస్తారు. ఈ సమయంలో మీరు నిరుత్సాహపడకుండా మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేయాలి. తొందరపడి కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా వ్యాపారాన్ని విస్తరించడం వంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా, లాభదాయకంగా నడిపించడంపైనే మీ దృష్టిని కేంద్రీకరించడం ఉత్తమం. విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం మొదటి నుండి చివరి వరకు అద్భుతంగా ఉంటుంది. దిగుమతి రంగంలో ఉన్నవారు లేదా విదేశీ భాగస్వాములతో కలిసి పనిచేసేవారు ఊహించని లాభాలను గడిస్తారు. విజయం మీ మార్గంలో సుగమంగా వస్తుంది. కానీ కొన్ని చట్టపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. అన్ని పత్రాలను సరిగా చూసుకుని, నిపుణుల సలహాతో ముందుకు వెళితే మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. సంవత్సరం మధ్య భాగానికి వచ్చేసరికి పరిస్థితులు మీకు పూర్తిగా అనుకూలంగా మారతాయి. వ్యాపారంలో ఆశించిన కదలిక వస్తుంది. ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ వ్యాపార వ్యూహాలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి
కొత్త మార్కెటింగ్ విధానాలను, డిజిటల్ టెక్నాలజీని అనుసరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ పోటీదారుల కన్నా ఎప్పుడూ ఒక అడుగు ముందుండటానికి ప్రయత్నించండి. విజయం మీదే అవుతుంది. మీరు మీ వ్యాపారానికి అధిపతి అయినప్పటికీ ఈ సంవత్సరం మీరు ఒక ఉద్యోగి వలె క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. సమయపాలన పాటించడం, ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షించడం చాలా అవసరం. మీ కింద పనిచేసే వారిపై గుడ్డిగా ఆధారపడకుండా కీలకమైన బాధ్యతలను మీరే తీసుకోవాలి. మీ ప్రత్యక్ష పర్యవేక్షణ మీ వ్యాపారాన్ని నష్టాల బారి నుండి కాపాడటమే కాకుండా లాభాల బాటలో నడిపిస్తుంది. అక్టోబర్ మాసం తర్వాత మీ వ్యాపారంలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ఊపందుకుంటాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఈ సమయంలో మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడం గురించి లేదా కొత్త శాఖలను ప్రారంభించడం గురించి ఆలోచించవచ్చు. ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు లాభాలనే తెచ్చిపెడుతుంది. గడిచిన నెలల్లో మీరు నేర్చుకున్న అనుభవమే భవిష్యత్తులో మీకు మార్గనిర్దేశం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ఒక వరం లాంటిది. మీరు ఎదుర్కొన్న ప్రతి సవాలు మిమ్మల్ని ఒక అనుభవజ్ఞుడైన వ్యాపారవేత్తగా తీర్చిదిద్దుతుంది. సంవత్సరం ముగిసేనాటికి మీరు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని మరింత బలమైన, విజయవంతమైన వ్యాపారవేత్తగా సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. మీ పట్టుదలే మీ పెట్టుబడి, మీ ఆత్మవిశ్వాసమే మీ లాభం. ఆర్థిక స్థితి విషయానికి వస్తే మేషరాశివారికి ఈ సంవత్సరం లక్ష్మీదేవి కటాక్షంతో నిండి ఉంటుంది. సంపాదన అద్భుతంగా ఉంటుంది. పొదుపు కూడా పెరుగుతుంది అన్నట్లుగా మీ ఆర్థిక పరిస్థితి ఉంటుంది. డబ్బు ప్రవాహానికి ఎటువంటి లోటు ఉండదు. మీ కష్టానికి, మీ ప్రతిభకు తగినట్లుగా ఆదాయం అనేక మార్గాల నుండి వచ్చి మీ ఖజానాను నింపుతుంది. ఊహించని ఖర్చులు వచ్చినా వాటిని మీరు సులభంగా అధిగమించగలుగుతారు. సంవత్సరం ప్రారంభం నుండే మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు జీతం పెరగడం, బోనస్లు, ఇన్సెంటివ్లు అందడం జరుగుతుంది. వ్యాపారస్తులకు లాభాలు రెట్టింపు అవుతాయి. వచ్చిన డబ్బును వచ్చినట్లే ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం. ఈ సంవత్సరం పొదుపు చేయడం మీకు ఒక అలవాటుగా మారుతుంది. మీరు ఎంత దాచుకుందామని ప్రయత్నిస్తే అంతకు మించిన అవకాశాలు మీకు లభిస్తాయి. కుటుంబ సభ్యుల అవసరాలు, ఇంటి ఖర్చులు, శుభకార్యాలు వంటివి ఉన్నప్పటికీ మీరు మీ ఆర్థిక ప్రణాళికతో వాటన్నింటినీ సులభంగా నిర్వహిస్తారు. ఒక బడ్జెట్ వేసుకుని దాని ప్రకారం ఖర్చు పెట్టడం ద్వారా మీ ఆర్థిక క్రమశిక్షణను మెరుగుపరుచుకుంటారు. భూమి, ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలనే మీ చిరకాల స్వప్నం ఈ సంవత్సరం నెరవేరే అవకాశం బలంగా ఉంది. దీనికోసం మీరు పెద్దగా అప్పు చేయవలసిన అవసరం కూడా రాకపోవచ్చు. మీ పొదుపు, పెరిగిన ఆదాయం మీకు ఎంతగానో సహకరిస్తాయి. ఒకవేళ అప్పు చేయవలసి వచ్చినా దాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం మీకు ఉంటుంది. ఎలాంటి ఆర్థిక ఒప్పందాలపైనైనా సంతకం చేసే ముందు పత్రాలను క్షుణ్ణంగా చదివి నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. సంవత్సరం మధ్యలో, అంటే జూన్ నుండి అక్టోబర్ మధ్య మీ ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశముంది. ఈ సమయంలో మీరు ప్రయాణాల కోసం లేదా గృహాలంకరణ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు. ఈ సమయంలో ఇతరులకు అప్పు ఇవ్వడం లేదా వారి నుండి అప్పు తీసుకోవడం వంటివి చేయకపోవడం మంచిది. షేర్ మార్కెట్ వంటి ఊహాజనిత పెట్టుబడులలో దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేస్తే మంచి లాభాలుంటాయి. సంవత్సరం చివరి 2 నెలల్లో మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. మీ ఆదాయం శిఖర స్థాయికి చేరడమే కాకుండా ఖర్చులు కూడా పూర్తిగా మీ అదుపులోకి వస్తాయి. ఈ సమయంలో మీరు పెద్ద మొత్తంలో డబ్బును పొదుపు చేయగలుగుతారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి ఊహించని రీతిలో మంచి రాబడి వస్తుంది. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. మొత్తమీద ఈ సంవత్సరం మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. డబ్బు విలువను, పొదుపు యొక్క ప్రాముఖ్యతను మీరు పూర్తిగా అర్థం చేసుకుని ఆచరణలో పెడతారు. అనవసర ఖర్చులను గుర్తించి వాటిని తగ్గించుకోవడం ద్వారా మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. గుర్తుంచుకోండి, సంపాదించిన డబ్బును సరిగ్గా నిర్వహించడంలోనే నిజమైన తెలివి ఉంది. మరియు ఈ సంవత్సరం ఆ తెలివి మీకు సిద్ధిస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే మేషరాశివారికి ఈ సంవత్సరం ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఈ సంవత్సరం అంతా మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉత్సాహంగా గడపగలరు. మీ జీవనశైలిలో కొన్ని సానుకూలమైన మార్పులు చేసుకోవడం ద్వారా మీరు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారు. గ్రహాల అనుకూలత వలన పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. సంవత్సరం ప్రారంభం నుండే మీలో నూతనోత్తేజం, శక్తి ప్రవహిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైన తలనొప్పి, కాళ్ల నొప్పులు లేదా అజీర్తి వంటివి అప్పుడప్పుడు కనిపించినా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. సరైన విశ్రాంతి, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మీరు వాటిని సులభంగా అధిగమించగలరు. ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఈ సంవత్సరం మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలరు. మీ మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇవి మీ మనస్సును ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. ప్రతి ఉదయం కొద్దిసేపు ప్రకృతిలో నడవడం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. కొన్ని నెలల్లో, ముఖ్యంగా వాతావరణం మారే సమయాల్లో మీలో శక్తి కొద్దిగా తగ్గినట్లు అనిపించవచ్చు. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో మీరు విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని, పండ్లను తీసుకోవడం చాలా అవసరం. పరిశుభ్రత పాటించడం, పోషకాహారం తీసుకోవడం ద్వారా
మీరు ఎలాంటి అంటువ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ఇప్పటికే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ సంవత్సరం మంచి ఉపశమనాన్ని పొందుతారు. మీ మందులను క్రమం తప్పకుండా వేసుకోవడం, డాక్టర్ చెప్పిన సూచనలను పాటించడం ద్వారా మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి కొత్త చికిత్సా విధానాలు లేదా జీవనశైలి మార్పులు మీకు సహాయపడతాయి. ఆశావాద దృక్పథం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఈ సంవత్సరం మీకు ఒక వరం లాంటిది. ప్రతిరోజూ సరైన సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే లేవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి భోజనం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోండి. బయటి ఆహారానికి, జంక్ ఫుడ్కు వీలైనంత దూరంగా ఉండి ఇంట్లో వండిన సాత్విక ఆహారాన్ని తీసుకోండి. రోజూ తగినంత నీరు తాగడం మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం మీ శరీరం మీకు సంపూర్ణంగా సహకరిస్తుంది. మీరు దానికి ఇవ్వాల్సిందల్లా కొద్దిపాటి శ్రద్ధ, సరైన పోషణ మాత్రమే. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత జాగ్రత్తగా, ఎంత క్రమశిక్షణతో ఉంటే ఈ సంవత్సరాన్ని అంత ఆరోగ్యంగా, అంత ఆనందంగా, అంత ఉత్సాహంగా గడపగలరు. వివాహితులైన మేషరాశివారికి ఈ సంవత్సరం దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని, అన్యోన్యతను, ప్రేమను నింపబోతోంది. మీ బంధంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు, అభిప్రాయభేదాలు తొలగిపోయి ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకునే అద్భుతమైన సమయం ఇది. మీ భాగస్వామితో మీ అనుబంధం కొత్త పుంతలు తొక్కుతుంది. పెళ్లికి అర్హత ఉండి సరైన జోడీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం ఒక తీపి కబురును తీసుకురాబోతోంది. సంవత్సరం మొదటి సగభాగం, అంటే జూన్ వరకు మీ వైవాహిక జీవితానికి స్వర్ణయుగం అని చెప్పవచ్చు. మీ భాగస్వామితో మీ అనుబంధం చాలా బలంగా, ప్రేమగా ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయతలు, పరస్పర గౌరవం వెల్లివిరుస్తాయి. గతంలో ఉన్న గొడవలను, మనస్పర్ధలను పూర్తిగా మర్చిపోయి మీ దాంపత్య జీవితంలో ఒక కొత్త, అందమైన అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడం లేదా విహారయాత్రలకు వెళ్లడం వల్ల మీ బంధం మరింత పటిష్టమవుతుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలంలో అత్యంత అనుకూలమైన సంబంధాలు కుదిరే అవకాశం బలంగా ఉంది. పెద్దల ఆశీర్వాదంతో మీరు మనసారా కోరుకున్న వ్యక్తితోనే మీ వివాహం నిశ్చయమవుతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పెళ్లి వేడుక అత్యంత వైభవంగా, బంధుమిత్రుల సమక్షంలో జరుగుతుంది. ఇది మీ జీవితంలో ఒక మర్చిపోలేని మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. అయితే జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో మీ దాంపత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న సవాళ్లు ఎదురుకావచ్చు. పని ఒత్తిడి లేదా ఇతర బాహ్య కారణాల వల్ల మీ మధ్య చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశముంది. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా, ప్రేమతో వ్యవహరించాలి. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా విని వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న సమస్యను పెద్దది చేసుకోకుండా ఇద్దరు కూర్చుని సామరస్యంగా మాట్లాడుకుంటే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. ఈ కాలంలో మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా మీరు కొంత శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. వారికి మానసికంగా, శారీరకంగా మీ మద్దతు, మీ ప్రేమ చాలా అవసరం. కష్ట సమయాల్లో మీరు వారికి అండగా నిలవడం వల్ల మీపై వారికి ఉన్న ప్రేమ, గౌరవం, నమ్మకం రెట్టింపు అవుతాయి. మీ ఈ చేయూత మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది. సంవత్సరం చివరి 2 నెలలు, అంటే నవంబర్ మరియు డిసెంబర్, మళ్లీ మీ వైవాహిక జీవితంలో వసంతాన్ని తీసుకువస్తాయి. మీ మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ సమయంలో శుభవార్త అందే అవకాశం బలంగా ఉంది. మీ ఇంట్లో పిల్లల సందడి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తమీద ఈ సంవత్సరం మీ దాంపత్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. సుఖంలోనే కాదు, కష్టంలో కూడా ఒకరికొకరు తోడుగా నిలవడం యొక్క ప్రాముఖ్యతను మీరు సంపూర్ణంగా తెలుసుకుంటారు. మీ ప్రేమ, నమ్మకం, అవగాహన మీ వైవాహిక జీవితాన్ని నందనవనంలా మారుస్తాయి. మీ భాగస్వామితో కలిసి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ ఇద్దరి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుంది. విద్యార్థులైన మేషరాశివారికి ఈ సంవత్సరం మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. మీ ఏకాగ్రత, మీ పట్టుదల మిమ్మల్ని విజయ శిఖరాలకు చేర్చుతాయి. కొన్ని ఆటంకాలు, ఆకర్షణలు మిమ్మల్ని మీ లక్ష్యం నుండి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించినప్పటికీ మీరు మీ సంకల్ప బలంతో వాటన్నింటినీ అధిగమించి విజయం సాధిస్తారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ ఈ సంవత్సరం మీ విజయానికి మూలమంత్రాలు. సంవత్సరం ప్రారంభంలో మీ మనసు చదువు మీద లగ్నం చేయడానికి కొంచెం కష్టపడాల్సి రావచ్చు. స్నేహితులు, సోషల్ మీడియా వంటివి మీ ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు. ఈ సమయంలో మీరు చాలా స్పృహతో ఉండి మీ ప్రాధాన్యతలను సరిగ్గా నిర్ణయించుకోవాలి. మీ భవిష్యత్తుకు చదువు ఎంత ముఖ్యమో, మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలేంటో గుర్తుంచుకుంటే మీరు తిరిగి సరైన మార్గంలోకి వస్తారు. ఈ సంవత్సరం మీకు మీ ఉపాధ్యాయుల, గురువుల మద్దతు సంపూర్ణంగా లభిస్తుంది. వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు ఏదైనా సబ్జెక్టు కష్టంగా అనిపించినా లేదా చదువులో ఏకాగ్రత కుదరకపోయినా ఎలాంటి సంకోచం లేకుండా వారి సహాయం తీసుకోండి. వారి మార్గదర్శకత్వం, వారి విలువైన సలహాలు మిమ్మల్ని సరైన దారిలో నడిపించి మీలోని ప్రతిభను వెలికితీస్తాయి. వారి మాటను గౌరవించి దాన్ని అనుసరించండి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా పరిశోధనలు చేస్తున్న విద్యార్థులకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు పూర్తి నిజాయితీతో, అంకితభావంతో కష్టపడితే మీరు ఊహించిన దానికంటే గొప్ప ఫలితాలు వస్తాయి. ఎలాంటి అజాగ్రత్తకు, సోమరితనానికి తావివ్వకుండా మీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ కఠోర శ్రమకు తగిన గుర్తింపు లభించి తీరుతుంది. విదేశాలలో చదువుకోవాలనే కల ఉన్న విద్యార్థులకు సంవత్సరం మధ్య భాగం ఒక వరం లాంటిది.
ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మీకు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో కొన్ని చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా నిరుత్సాహపడకుండా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తూనే ఉండాలి. మీ కల తప్పకుండా నెరవేరుతుంది. కొన్ని నెలలు, ముఖ్యంగా ఏప్రిల్, అక్టోబర్, నవంబర్ నెలలు విద్యాపరంగా కొంచెం సవాలుగా ఉండవచ్చు. ఈ సమయంలో మీకు ఏవైనా ముఖ్యమైన పరీక్షలుంటే మీరు రెట్టింపు జాగ్రత్తతో మరింత కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మీరు చదివిన అంశాలను మళ్లీ మళ్లీ పునశ్చరణ చేసుకోండి. ప్రణాళికాబద్ధంగా చదవడం ద్వారా మీరు ఎలాంటి పరీక్షనైనా సులభంగా ఎదుర్కోగలరు. మొత్తమీద ఈ సంవత్సరం విద్యార్థులకు అద్భుతమైన విజయాన్ని అందిస్తుంది. విజయం అనేది కష్టపడేవారినే వరిస్తుందని గుర్తుంచుకోండి. మీ లక్ష్యంపై స్పష్టత, మీ ప్రణాళికలో క్రమశిక్షణ, మీ గురువుల పట్ల గౌరవముంటే ఈ సంవత్సరంలో మీరు అద్భుతమైన ఫలితాలను సాధించి మీ తల్లిదండ్రులకు, గురువులకు గర్వకారణంగా నిలుస్తారు. మీ జ్ఞానం మీకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. ఇక ప్రేమికుల విషయానికి వస్తే మేషరాశివారికి ఈ సంవత్సరం ప్రేమబంధానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇవ్వబోతోంది. మీ సంబంధంలో నమ్మకం, నిజాయితీ, పరస్పర అవగాహన అనేవి పునాది రాళ్లలా పనిచేస్తాయి. ఈ మూడు బలంగా ఉంటే మీ ప్రేమ ఎలాంటి తుఫానునైనా తట్టుకుని ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంది. మీ బంధంలో పారదర్శకత, నిబద్ధత చాలా ముఖ్యం. సంవత్సరం ప్రారంభంలో మీ ప్రేమ జీవితంలో కొన్ని మధురమైన క్షణాలు చోటు చేసుకుంటాయి. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటారు. అయితే కొన్నిసార్లు బయటి వ్యక్తుల జోక్యం వల్ల లేదా చిన్న చిన్న అపార్థాల వల్ల మీ మధ్య దూరం పెరిగే అవకాశముంది. ఈ సమయంలో మీరు చాలా సంయమనంతో, ప్రేమతో వ్యవహరించాలి. అనుమానం అనే నీడ మీ బంధంపై పడకుండా చూసుకోవడం మీ ఇద్దరి బాధ్యత. మీరు మీ భాగస్వామి పట్ల ఎంత నిజాయితీగా, ఎంత పారదర్శకంగా ఉంటే మీ బంధం అంత బలంగా ఉంటుంది. మీ మనసులోని భావాలను దాచుకోకుండా వారితో పంచుకోండి. చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు వాటిని అక్కడికక్కడే సామరస్యంగా, ప్రేమతో పరిష్కరించుకోండి. మౌనంగా ఉండిపోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు, పైగా మరింత పెద్దదవుతుంది. ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ సంబంధం పట్ల నిబద్ధతతో, విశ్వాసంతో ఉంటే ఈ సంవత్సరంలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లు మీ బంధాన్ని విడదీయలేవు, పైగా మరింత బలపరుస్తాయి. కష్టకాలంలో ఒకరికొకరు ఎలా అండగా నిలబడాలో, ఎలా ధైర్యం చెప్పుకోవాలో మీరు నేర్చుకుంటారు. చిన్న చిన్న వాదనలు ఉన్నప్పటికీ మీ భాగస్వామి మీపట్ల అమితమైన ప్రేమతోనే ఉంటారు. మిమ్మల్ని విడిచిపెట్టే ఆలోచన కూడా చేయరు. వారి ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి. తమ సంబంధాలను తేలికగా తీసుకునేవారు లేదా తమ భాగస్వామిని మోసం చేసేవారు ఈ సంవత్సరం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. మీ ప్రవర్తన వల్ల మీరు సమాజంలో అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా మీ నిజమైన ప్రేమను కూడా శాశ్వతంగా కోల్పోయే ప్రమాదముంది. కాబట్టి మీ భావోద్వేగాలను, మీ కోరికలను అదుపులో ఉంచుకుని మీ బంధానికి విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. సంవత్సరం చివరి 2 నెలలు, అంటే నవంబర్ మరియు డిసెంబర్, మీ ప్రేమ జీవితానికి వసంతాన్ని తీసుకొస్తాయి. మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి ప్రేమ, సామరస్యం, ఆనందం వెల్లివిరుస్తాయి. ఈ సమయంలో మీరు మీ సంబంధాన్ని తర్వాతి స్థాయికి, అంటే వివాహం వైపు తీసుకువెళ్లే నిర్ణయం తీసుకోవచ్చు. మీ ప్రేమకు కుటుంబ సభ్యుల ఆమోదం కూడా లభిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం మీ ప్రేమ యొక్క నిజాయితీని, బలాన్ని పరీక్షిస్తుంది. మీరు నమ్మకంతో, నిబద్ధతతో, నిజాయితీతో ఉంటే మీ ప్రేమ బంధం మరింత దృఢంగా మారి వివాహబంధంగా మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ నిజమైన ప్రేమ, మీ ఓర్పు మీకు అద్భుతమైన విజయాన్ని అందిస్తాయి. ఈ సంవత్సరం మీకు మరింత శుభ ఫలితాలను ఇవ్వడానికి మేషరాశివారు ఈ క్రింది పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే చాలా మంచిది. ప్రతి మంగళవారం నాడు సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరంతో పూజ చేయించండి. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం వల్ల మీలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అన్ని కార్యాలలో విజయం లభిస్తుంది. మీ శక్తి కొలది ఎర్రటి వస్త్రాలను, కందిపప్పును, బెల్లాన్ని పేదవారికి దానం చేయండి. ముఖ్యంగా మంగళవారం రోజున ఈ దానం చేయడం వల్ల కుజగ్రహ దోషాలు తొలగిపోయి భూ సంబంధిత వ్యవహారాలలో విజయం చేకూరుతుంది. రక్తదానం చేయడం కూడా మీకు శుభప్రదం. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీలోని కోపాన్ని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టతను, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. మేషరాశి అధిపతి కుజునికి మిత్రుడైన సూర్య భగవానుడిని ప్రతిరోజూ ఆరాధించడం చాలా మంచిది. ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం సమర్పించి గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే రాగి వస్తువులను దానం చేయడం కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది మీలోని శక్తిని పెంచి సానుకూల దృక్పథాన్ని కలుగజేస్తుంది. ప్రతిరోజూ లేదా కనీసం శనివారాల్లో అయినా శని చాలీసా లేదా శని స్తోత్రాలను పఠించడం, ఓం శం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా అనుకూల ఫలితాలు పొందవచ్చు. శని దోషాల తీవ్రతను తగ్గించుకోవడానికి హనుమంతుని ఆరాధన కూడా అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఇవి కాకుండా శనివారం నాడు కాకులకు ఆహారం పెట్టడం, శమీ వృక్షాన్ని పూజించడం లేదా దానికి నీరు పోయడం వంటివి కూడా మంచి పరిహారాలుగా భావిస్తారు. మద్యం, మాంసాహారం వంటి వాటికి ముఖ్యంగా శనివారాల్లో దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఈ పరిహారాలు కేవలం సూచనలు మాత్రమే.
వీటన్నిటికన్నా ముఖ్యమైనది మీ మంచి నడవడిక, పెద్దల పట్ల గౌరవం మరియు భగవంతునిపై అచంచలమైన విశ్వాసం. ఈ సంవత్సరం మీకు అన్ని విధాల శుభం కలుగుగాక. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.